నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలు తమ తమ విజయాన్ని పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తుండగా, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో గనక గమనించినట్లయితే, ముఖ్యంగా 3 ఉమ్మడి జిల్లాల్లో తన యొక్క ప్రభావాన్ని బాగా ముద్ర వేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో 1 కర్నూలు, 2 కడప, 3 విజయనగరం. ఇక్కడ విజయనగరంలో అత్యధికమైన సీట్లు 9 సీట్లు ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా, దీంట్లో అత్యధికంగా 6 అసెంబ్లీ స్థానాలు పొందుతుంది. అలాగే కడప కనుక తీసుకున్నట్లయితే 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ మెజారిటీ స్థానాలైనటువంటి 7 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని పొందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కర్నూలులో 14 సీట్లు ఉండగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 10 అసెంబ్లీ స్థానాల్లో విజయాన్ని పొందుతుందని చెప్పుకోవచ్చు. అంటే విజయనగరము, కడప, కర్నూలు ఈ 3 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ 3 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధికమైన సీట్లు రావడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. ఈ 3 జిల్లాల్లో కూడా కర్నూలు నుంచి 10 సీట్లు పొందుతుంది, కడప నుంచి 7 సీట్లు పొందుతుంది, విజయనగరం నుంచి 6 సీట్లు సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.